ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం అండి. మీ పాఠశాలకు ఇచ్చినటువంటి ఐఎఫ్బి ప్యానెళ్ళు, స్మార్ట్ టీవీలు ఏవైనా వర్కింగ్ కండిషన్లో కనుక లేకపోతే మీరందరూ కూడా లీప్ యాప్ ద్వారా వర్కింగ్ కండిషన్ పనిచేయటం లేదు అని చెప్పేసి మీరు సబ్మిట్ చేయవచ్చు, కంప్లైంట్ రేజ్ చేయవచ్చు. అది ఎలా కంప్లైంట్ రేజ్ చేయాలి అనేది మీకు ఒక వీడియో ద్వారా చూపెడతాం. చూడండి జాగ్రత్తగా అందరూ కూడా. ముందుగా మీ యొక్క లీప్ యాప్ని మీ యొక్క పాఠశాల యొక్క హై స్కూల్ యొక్క డైస్ కోడ్ మరియు దాని యొక్క పాస్వర్డ్తో ఎంటర్ అవ్వాలి. నేను కొడుతున్నాను, చూడండి. ఇలా హై స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్తో నేను లాగిన్ అయ్యాను లీప్ యాప్లో. ఇలా మనకి లాగిన్ అవ్వగానే మనకి 6 బకెట్స్ కనపడతాయి. ఈ 6 బకెట్స్లో స్కూల్ అనేటువంటి బకెట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి 4 రకాలైనటువంటి ఐకాన్స్ కనపడతాయి ఇక్కడ. ఇందులో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అనేటువంటి ఐకాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇందులో 5 రకాల ఐకాన్స్ కనపడతాయి. ఫస్ట్ది క్యాప్చర్ స్కూల్ లొకేషన్, రెండోది ఎసెట్ మేనేజ్మెంట్ ట్రాకింగ్, మూడోది ఎస్టీఎంఎస్, నాలుగోది క్యాచ్మెంట్ ఏరియా స్టూడెంట్ ఇన్ఫో, ఐదోది బ్యాంక్. ఇందులో మనకి ఎసెట్ మేనేజ్మెంట్ ట్రాకింగ్ అనేటువంటి ఐకాన్ మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మనకి 3 రకాల బాక్సులు ఓపెన్ అవుతాయి. ఇందులో ఇన్ఫ్రా ట్యాగింగ్, రెండోది ఇన్ఫ్రా వర్కింగ్ స్టేటస్ ఆర్ కంప్లైంట్ బుకింగ్, మూడోది రోటర్ సిమ్ కార్డ్ ట్యాగింగ్. ఇందులో ఇన్ఫ్రా వర్కింగ్ స్టేటస్ ఆర్ కంప్లైంట్ బుకింగ్ అనేటువంటి డైలాగ్ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇట్లా సెలెక్ట్ డివైస్ నేమ్ అన్నట్టుంది. పాఠశాలకి టీవీలు ఇచ్చాము, ఐఎఫ్బి ప్యానల్స్ ఇచ్చున్నాము. సో ఇక్కడ సెలెక్ట్ డివైస్ మీద క్లిక్ చేయగానే స్మార్ట్ టీవీనా ఐఎఫ్బి ప్యానలా అని అడుగుతుంది. ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ టీవీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్మార్ట్ టీవీ సెలెక్ట్ చేసుకునే కింద ఏమన్నట్టుంది, సెలెక్ట్ బ్రాండ్ నేమ్. అది క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు కాబట్టి ఇన్ఫ్రా ట్యాగింగ్లో ఆటోమేటిక్గా అదే డిస్ప్లే అవుతుంది. ఒనిడా టీవీ ఇచ్చాము, ఒనిడా టీవీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు ఇన్ఫ్రా ట్యాగింగ్ చేస్తున్నారు కాబట్టి సెలెక్ట్ సీరియల్ నెంబర్ అని అడుగుతుంది. 2 టీవీలు ఇచ్చాము ఈ పాఠశాలకి. ఇందులో ఏ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి టీవీ అయితే పనిచేయట్లేదో ఆ టీవీ యొక్క సీరియల్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఐటము వర్కింగ్ స్టేటస్, మెయిన్ యూనిట్ అంటే టీవీ, మిగిలినన్ని కూడా యాక్సెసరీస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ బాక్సు, బ్యాటరీసు, రిమోటు, పవర్ అడాప్టర్, హెచ్డిఎంఐ కేబుల్, ఎస్డి కార్డు, టీవీ పవర్ చార్డు, టీవీ రిమోటు, వాల్ మౌంటు, ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీవీయే పనిచేయట్లేదు అనుకోండి, మెయిన్ యూనిట్ ఉంది కదా, మెయిన్ యూనిట్ మీద గ్రీన్ కలర్ మీద క్లిక్ చేయగానే అది ఇంటూ మార్క్గా మారిపోతుంది. కింద ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో సెలెక్ట్ ఇష్యూ అని ఉంటుంది. ఈ సెలెక్ట్ ఇష్యూ మీద క్లిక్ చేస్తే మనకి 3 రకాలైనటువంటి రీజన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమి ఇచ్చారు, రిసీవ్డ్ ఇన్ నాట్ వర్కింగ్ కండిషన్, మనం రిసీవ్ చేసుకున్నప్పుడే అది వర్కింగ్ కండిషన్లో లేదు. రెండోది రిసీవ్డ్ ఇన్ వర్కింగ్ కండిషన్ అండ్ నాట్ వర్కింగ్లో, మనం రిసీవ్ చేసుకున్నప్పుడు అది వర్కింగ్ కండిషన్లోనే ఉంది, ఇప్పుడు ప్రజెంట్ పనిచేయటం లేదు. మూడోది టీవీయే పోయింది, యాక్సెసరీ లాస్ట్. సో నేను రిసీవ్ చేసుకున్నప్పుడు వర్కింగ్ కండిషన్లోనే ఉంది, ప్రజెంట్ పనిచేయటం లేదు అనేటువంటి రీజన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ రిమోట్ కూడా పోయింది అనుకుందాం, ఇది పనిచేయకపోతే పనిచేయట్లేదు అనుకోండి, పోయింది అనుకో, దీని మీద క్లిక్ చేయగానే ఇష్యూ అని వస్తుంది. నా దగ్గర టీవీ రిమోట్ పోయింది, యాక్సెసరీస్ లాస్ట్ అని కొడతాను. ఇలా కొట్టేసి కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ మీద కొడితే మనకి మీరు ఏదైతే సబ్మిట్ చేశారో ఇదంతా కూడా మాకు సైట్లో ఎనేబుల్ అవుతుంది. దీని ప్రకారం తదుపరి చర్యలను తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో అందరూ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా మీ టీవీలు కానీ ఐఎఫ్బి ప్యానల్స్ కానీ ఏవైతే వర్కింగ్ కండిషన్స్ లేవో వాటి ప్రాబ్లం ఏంటో దీని ద్వారా మీ యొక్క లీప్ యాప్లో మీరు సబ్మిట్ చేసినట్టయితే ఆ డేటా అంతా కూడా మాకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.